ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటకు, హత్య చేయుటకు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి. ఆమేన్. పౌలు గారు మా దేవునిలో మారకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతోమంది క్రైస్తవుల్ని చంపారు, క్రైస్తవుల్ని బెదిరించారు. ఆ అంశంలోనే ఆయన దమస్కు వెళ్ళేటప్పుడు ఇంకా ఎంతోమందిని చంపాలి అని పత్రాలు తెచ్చుకోవడానికి రోమన్ అధికారుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన యేసుప్రభు గారి గురించి ఆలోచించారు. ఎందుకు అంటే యేసయ్య చాలా గొప్ప దేవుడు ఎలా అయ్యాడు అని ఆయన ఆలోచిస్తూ వచ్చాడు. అంతకుముందే దీనికంటా ముందునే స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. స్టెఫెను రాళ్లతో కొట్టినప్పుడు ఒక్కసారి కూడా నన్ను కాపాడండి కానీ నన్ను రక్షించండి కానీ అని అడగలేదు. ఆయన కేవలం ప్రభువా, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నాకు ఆకాశం తెరవబడుతుంది, దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడనే నిట్టూర్పు ఆయనలో గమనించాడు. చాలా ఆశ్చర్యపోయాడు సౌలు. అదే కదా దేవుడి గురించి, మనం యేసయ్య గురించి ఎలాంటి పరిస్థితులైనా ఒక్కసారి మనం ఆలోచిస్తే చెదిరిపోయిన మన జీవితం బాగుపడుతుంది. ఆమేన్.